మాజీ మంత్రి మల్లారెడ్డి గారి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి, ఈ మధ్య మీరు చాలా కాంట్రవర్సీలో ఉన్నారు. అంటే మీ ప్రభుత్వం లేదని ఈ ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా దుండిగల్ కాలేజ్ని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు మీకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అక్రమంగా కట్టుకున్నారు అవన్నీ అని అంటున్నారు. మీరేమంటారు? మా కాలేజెస్ ఏదైతే కాలేజ్ ఉందో 2000 సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేసాము. ఆ కాలేజ్ని సిన్స్ 2000 అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మా మీద ఎటువంటి ఆరోపణలు లేవు. అది మాకు అక్కడ ఒక 50 acres ల్యాండ్ ఉంది. దాంట్లోనే ఒక 15 acres రింగ్ రోడ్ కూడా పోయిన సందర్భం మీకు చెప్తున్నాను. ఇలా ఇవేంటంటే అప్పుడు గ్రామ పంచాయత్ పర్మిషన్లు తీసుకున్న తర్వాత హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాక హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి కాబట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని కూడా చెప్పినారు. 2014-15 ప్రాంతంలో రెగ్యులరైజేషన్ కూడా మేము అప్పుడు ₹1,00,00,000 కట్టి ఉంది. అయితే అప్పుడు ఎవ్రీవేర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కట్టడాలకు ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తుండ్రో అని ఒక కోర్టులో పిల్ వేయడం జరిగింది. దాంతో అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆగి ఉంది. ఇప్పుడు నా ఒక్క కాలేజ్ కాదు ఇది, ఇలా 166 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, మెడికల్ కాలేజ్ అనుకోండి, 111 జీవోలు ఉన్న కాలేజీలు అనుకోండి, ఇట్లా ప్రతి ఒక్క కాలేజు ఈ విధమైన ఇబ్బందులతో ఉంది. దీనికి ఇంకా ముఖ్యంగా ఒక సందర్భంలో మాకు ఇంజనీరింగ్ కాలేజీలకు అంటే ఏఐసిటి అనే సంస్థ మాకు పర్మిషన్స్ ఇస్తుంది. సీట్స్ అడిషనల్ ఇవ్వాలన్నా డిక్రీజ్ చేయాలన్నా వాళ్ళు ఇస్తారు. ఒకసారి వాళ్ళు కూడా రాశారు, మళ్ళీ వీళ్ళు రెగ్యులరైజ్ కాలేదు అని స్టేట్ గవర్నమెంట్ రాస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు ఒక 3 సార్లు ఆయన స్వయంగా ప్రతి ఇయర్ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా మేము రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం టైం పడుతుంది, కోర్టులో కేసు ఉంది కాబట్టి కొంచెం మాకు టైం ఇవ్వండి అని కూడా ఆయన ఏఐసిటీకి రాసిన సందర్భం ఉంది. ఒకవైపు బఫర్ జోన్, కుంటలు, దాని తర్వాత ఎఫ్టీఎల్ ల్యాండ్ ఇవన్నీ కబ్జా చేస్తున్నారని మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీ దళితులు రావడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఇదంతా ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారు, లేకపోతే ఈ ఆరోపణలన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రానిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మళ్ళీ మీకు క్లారిటీ చెప్తున్నాను. సిన్స్ 2000 అంటే మేము 82 నుంచే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. 82లో మా ఫస్ట్ స్కూల్ సెయింట్ మార్టిన్స్ బాలనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. మా ఇంజనీరింగ్ కాలేజెస్ 2000లో పెట్టినాం. అంటే 2014కి 14 years ముందే మా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. అది క్లారిటీగా మీరు తెలుసుకోండి. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 to 2023 వరకు ఉంది. సో అందులో మాకు ఒక న్యూ కాలేజ్ కూడా వచ్చిన సందర్భం లేదు. కాబట్టి దయచేసి మాకు ఎప్పుడో 2000లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా కాలేజ్ వచ్చింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ దళితులు మా కాలేజ్ దగ్గరికి అయితే దళితులు అనే వాళ్ళు ఎవరు రాలేదమ్మా. మాకు దళితులతోటి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏ రకమైన ఇష్యూస్ కూడా లేదు. అండ్ ఈ భూమి కూడా మేము కొన్నది 95లో కొన్నాం. అప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అనే నిర్ధారణ కూడా ఎక్కడ కూడా చేసి లేదు. అప్పుడు మేము ఈ ల్యాండ్ కొన్నప్పుడు సరే ఒక కాలేజ్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్నాం. కానీ సబ్సిక్వెంట్గా 2013లో ఈ యొక్క ఎఫ్టీఎల్ బౌండరీస్ వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి గమనించాలి మీరు, ఏంటంటే కబ్జాకు పెట్టుకుంటున్నాం అంటే ఏ గవర్నమెంట్ ఇందులో 1 ఇంచ్ గవర్నమెంట్ పట్టా ఉన్నా నా కాలేజ్ని నేను మన తెలంగాణ ప్రభుత్వానికి రాసియడానికి సిద్ధంగా ఉన్నా. ఇందులో ఏముంటుందంటే ఎఫ్టీఎల్లో గవర్నమెంట్ చెరువు భూమి ఎంతైతే ఉంటుందో తర్వాత ప్రైవేట్ భూములు కూడా శిఖం భూములు అంటారు వాటిని, అవి మా పట్టా ఉంటుంది. కానీ అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు అందులో నీళ్ళు వస్తాయి. సో ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే ఎండాకాలం పంట వేసుకోవచ్చు, వర్షాకాలంలో నీళ్ళు రావడానికి వదిలేయాలి. ఇప్పుడు కూడా మేము ఆ శిఖం ల్యాండ్ని మా పట్టాని ఆ శిఖం ల్యాండ్లో ఓన్లీ మేము అది ప్లే గ్రౌండ్స్ కోసమే అలాగే వదిలేసి పెట్టినాం. అది అందులో ఎటువంటి కట్టడాలు లేవు. సుధీర్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ ఈశ్వర్ కూడా ఆరోపిస్తున్నారు, వీళ్ళంతా కబ్జాదారులు, ప్రజల పక్షాన వీళ్ళు నించోరు అని. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అధికార దుర్వినియోగము, వీళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారు, ప్రజల సొత్తు అక్రమంగా లాక్కుంటున్నారు అంటున్నారు. మళ్ళీ మీకు చెప్తున్నామా, మా కాలేజీలు స్కూల్స్ ఎప్పుడో 25 సంవత్సరాల పూర్వం పెట్టిన కాలేజీలో మేము కేసీఆర్ గారు వచ్చినాక ఒక కొత్త కాలేజ్ పర్మిషన్ కూడా తీసుకున్నది లేదు.
కాబట్టి ఇది దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు టీవీ రేటింగ్స్ గురించి అంటే ఒక కాంట్రవర్షియల్ రిమార్కు, అది కూడా మల్లారెడ్డి గారు ఏంటంటే ఇవాళ స్ట్రీట్ వైడ్గా ఆయనను గుర్తుపడతారు కాబట్టి ఆయన మీద ఒక రిమార్క్ చేస్తే చాలా గొప్పగా మేము కూడా ఎలివేట్ అవుతాము అనే ఉద్దేశంతో విమర్శిస్తారు. కానీ ఇప్పుడు మాలాగా ఇప్పుడు ఒక 1,00,000 మంది పిల్లలు మా దగ్గర చదువుకుంటారు. అటువంటి విద్యా సంస్థలు నిర్మించిన మేము వేరే వాళ్ళది గుంజుకోవడానికి మాకే అవసరం ఏముంటుంది? మేము ఇవాళ ఒక 1,00,000 మందికి చదువు చెప్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక 10,000 మందికి కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము. ఇలా ఇంత గొప్ప పని చేస్తున్నాము. అదేవిధంగా మా హాస్పిటల్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఎంతోమంది పేదలు ఇవాళ మేము మా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రతిరోజు ఒక 1000 మంది ఉచితంగా వచ్చి అక్కడ వైద్య సహాయం పొందుతున్నారు. రోజు ఒక 15 ఆపరేషన్లు చేస్తున్నాం. ఈవెన్ ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటిది కూడా మేము చేస్తున్నాం. ఇటువంటిది వీళ్ళు ఒక్కటన్నా చేసి వీళ్ళు మాట్లాడితే గొప్పగా ఉంటుంది. రాజకీయం కోసం మాట్లాడి వాళ్ళ ఎలివేషన్ కోసం మల్లారెడ్డి గారినో నన్ను అంటే మేము ఎలివేట్ అవుతాం కాబట్టి అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతుండొచ్చు. అంటే రీసెంట్గా అల్వాల్ డిప్యూటీ కమిషనర్తో కూడా మీకు ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అమ్మ, అది నాకు కూడా ఇప్పటికీ తలుచుకుంటే ఆఫీసర్లు కూడా ఈ విధంగా వ్యవహరిస్తారా అనేసి ఒక్కోసారి నవ్వొస్తుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు మేము ఈ ఎల్ఆర్ఎస్ గురించి ధర్నా చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ ముంగట ప్రియర్ పర్మిషన్ తీసుకొని ఆయన ఆఫీస్ ముంగట, డీసీ గారి ఆఫీస్ ముంగట చేసినాం. ఆయన ఒక 1 అవర్ వరకు రాలా. మేము ఇంకా అయిపోతుంది, మేము ఇంకా ఎంఆర్ఓ గారి కన్నా ఇద్దాము అని చెప్పేసి పత్రికా విలేకరులతోటి మేము ఎందుకు ధర్నా చేస్తున్నామని వివరిస్తున్న సమయంలో ఆయన వచ్చిండు. మేము ధర్నా అయితే ఎక్కడైతే కొనసాగిస్తున్నామో డైరెక్ట్ కార్ తీసుకొచ్చి ఆ ధర్నా వాళ్ళకు తలిగే విధంగా అక్కడ పెట్టిండు అతను. అంటే ఇంకా కార్ ఇంజిన్ ఆఫ్ చేయకుండా, సరే ఆయన వచ్చిండు కదా ఆయనకి ఇద్దాము అని అంటే ఆయన అందులో నుంచి దిగట్లేదు. మీద కూడా కేసులు బుక్ అయినాయి. అదే చెప్తున్నామ్మా, దాంట్లో నుంచి ఆయన కిందికి దిగట్లేదు. మేము అక్కడున్న పోలీస్ అధికారికి చెప్పిన, ఆయన రమ్మనండి, మేము వచ్చి మా ఏదైతే మేము ధర్నా చేస్తున్నామో ఆ వినతి పత్రం ఇస్తామో తీసుకోమనండి, వెళ్ళిపోమనండి. ఆయన ఏమన్నాడు అంటే నేను దిగను, అలా అక్కడి నుంచి మీరు డిస్పర్స్ చేయండి, అప్పటిదాకా నేను రాను అన్నాడు. సో ఆ డిస్పర్స్ మేము ఇక ఇప్పుడు అతనే అట్లా అంటే ఒక ప్రజాప్రతినిధిని, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్టు మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎన్నుకోబడిన వ్యక్తిని అక్కడ నా ప్రోటోకాల్ కంటే తక్కువ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కారులో కూర్చొని ఏసీ వేసుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ థ్రెటనింగ్గా కార్ని మా ముంగ దగ్గర పెట్టి అది కూడా ఆఫ్ చేయకుండా, ఒక ఆలోచించండి, ప్యానిక్లో ఆ డ్రైవరు బ్రేక్ బదులు యాక్సిలేటర్ దొక్కితుంటే ఇమీడియట్లీ మనుషుల మీదకి వస్తుండే. సో అటువంటిది నేను అతనికి అదే చెప్తున్నా, అనవసరంగా కాంప్లికేషన్ ఎందుకు, రమ్మనండి ఇస్తా అంటే అతను దాని నుంచి ఈ రెఫ్యూజ్ టు డూ. ఆఫ్టర్ సమ్ పర్సుయేషన్, అంటే పోలీస్ అధికారులు పర్సుయేషన్ తర్వాత అతను కిందికి దిగి వచ్చినాక ఒక విచిత్రమైన మాట అన్నాడు, నేను మీ చేతితో నేను తీసుకోను అంటే నేను ఇక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్నే కదండి అంటే నేను మీ ఎమ్మెల్యే చేయి నుంచి నేను తీసుకోను. సరే ఎమ్మెల్యే చేయి నుంచి తీసుకోడు కదా అనేసి మా కార్పొరేటర్ల చేయి నుంచి ఇప్పించాను. ఇప్పించినాక ఆయన పోయి నా డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, మా గేట్ ముంగడ మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని నా పైన కేసు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇట్లాంటి అధికారులు ఇంత అంటే ఈ విధంగా అంటే ఒక లాజికల్గా లేకుండా ఉండే అధికారిని నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నా. అంటే అతనికి మరి ఎవరిని ప్లీజ్ చేసుకోవాలని ఉందో తెలియదు, లేకపోతే అతనికే ఆ రకమైన వైఖరి ఉందా తెలియదు. ఈవెన్ నేను ఇదంతా స్టేట్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది, మన ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది, పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా విచిత్రం చెప్తాను, అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, ఆయన ఇచ్చిన 1 అవర్ లోపట్నే నా పైన కేసు బుక్ చేసిండ్రు వితౌట్ ఎనీ ఎంక్వైరీ. సో నేను హోమ్ సెక్రటరీ అంటే ఇండియన్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి కూడా లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పకుండా నా తప్పుంటే నా పైన చర్యలు తీసుకోమనండి. నేను అందునుంచి స్టే కూడా అప్లై చేయలేదు, దాన్ని క్వాష్ చేయమని కూడా చాలామంది చెప్పిండ్రు, చేయలేదు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్. ఆయన ఏ చట్ట ప్రకారంగా ఆయన ఏ సెక్షన్స్ మీద పెట్టిండో దానికి నేను ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా నేను శిక్షను అనుభవిస్తాను. బట్ అతను ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసిండు, థ్రెటనింగ్గా కారు తీసుకొచ్చి పెట్టిండు, పోలీస్ అధికారి వితిన్ 1 అవర్లో కేసు రిజిస్టర్ చేసిండు అనే మీద దానిపైన కూడా దర్యాప్తు చేసేదాకా నేను వదిలిపెట్టాను.
గతంలో మీరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అంటే రీసెంట్గా కూడా మొత్తం ప్రజల ఎక్స్పెక్టేషన్ అంతా మల్కాజ్గిరి నుంచి మీ కుటుంబం నుంచి ఎవరో పోటీ చేస్తారనేది ఉంది. అంటే మీరే టికెట్ అడిగారు, దాని తర్వాత మీరే తప్పుకున్నారంటే ఎందుకు? మీ ఆపోనెంట్ ఈటెలను చూసి భయపడ్డారా లేకపోతే ఏంటి? అమ్మ ఇక్కడ ఏంటంటే ఇద్దరము ఇప్పుడు మల్లారెడ్డి గారు నేను మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా, ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. జరిగినాక మాకేమనిపించింది, ఓడిపోయే సీటుకి పోటీ చేయడం ఎందుకు అని అనుకున్నారా లేకపోతే భయపడ్డారా? అమ్మ ఇక్కడ ఓడిపోయే సీట్ అని కాదు, 7 ఎమ్మెల్యేలు మేమే ఉన్నాము, ఇక్కడ మెజారిటీ కార్పొరేటర్స్ మేమే ఉన్నాము. మ్యాక్సిమం ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ టికెట్ పైన గెలుపొందిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఎక్కువ మంది కూడా బయటికి వెళ్ళిపోయిన సందర్భం కనిపించలే. ఇక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే పోలే, ఏ కార్పొరేటర్ కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భం మీకు కనిపించదు. పార్టీ ఇక్కడ బలంగా ఉంది, దీనికి అసలు తిరుగు లేకుండా పార్టీ ఉంది. కాదంటే మేము ఇద్దరం ఉన్నాము, ఇంకొకరికి అవకాశం ఉంటే బాగుంటుంది. ఇమీడియట్లీ మూడోది అడిగితే కూడా మన తరఫున బాగుండదు. పార్టీ కూడా బేరీ చేసినప్పుడు మా పేరు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మా డాక్టర్ భద్రారెడ్డి గారిది, ఆయన పేరుని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మేమే విత్డ్రా చేసుకున్నాం. మాకు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మూడో వ్యక్తి వస్తే అనవసరంగా పార్టీకి చెడు కాకూడదనే ఉద్దేశంతో మేము సొంతంగానే విత్డ్రా అయ్యాం. ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నుంచి అయితే రాగిడి లక్ష్మారెడ్డి గారు నించున్నారు, మీ ఫుల్ సపోర్ట్ అయితే అక్కడికి వస్తుంది. ఇప్పుడు మామ అల్లుళ్ళు మల్కాజ్గిరిలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? అమ్మ మళ్ళీ కోట్ల సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మాకు ఏదైతే రెస్పెక్టివ్ మెజారిటీస్ మా యొక్క నియోజకవర్గాలు వచ్చినాయో తప్పకుండా అదే మెజారిటీని మా ఎంపీ అభ్యర్థికి అందించడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నాను కదా, పార్టీ బలోపేతంగా ఉంది. కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు నగరాన్ని అనేసి కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకంతో ఉన్నాను, తప్పకుండా మా పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని. అంటే రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బయటకు వస్తుంది, దాంట్లో బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది, పార్టీ పెద్దల హస్తం ఉంది అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. దాని మీద మీరేమంటారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందమ్మా. ఇప్పుడు చూడాలా అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటేదో గమనించినాను, ప్రతి దగ్గర ఏదో ఒకటి కాంట్రవర్సీ తీసి ముందు పెట్టి ప్రజలని పక్కదారి మళ్లించడానికి. ఒకవైపు బీఆర్ఎస్ నేతలలో వణుకు పుడుతుంది, ఎవరి పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయి అని అంటున్నారు. ఎందుకు వణుకు పుడుతుందమ్మా? నాకు తెలిసి నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ, అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేయాలనో దానిపైనుంచి దృష్టి మరలించాలనే ఉద్దేశంతో ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. అట్లుంటే అరెస్ట్ చేయాలి కదా ఎవరినైనా కానీ. ఇప్పుడు మేడిగడ్డ అన్నారు, ఇప్పటిదాకా ఏదైనా అరెస్ట్ అయిందా? మళ్ళీ ఈ వైర్ ట్యాపింగ్ అన్నారు, అధికారులు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారా? ఎవరు కాలేదు కదా. సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో వాళ్ళని అది చేయమనండి. ఇప్పుడు ఏదైనా కాంట్రవర్సీ ఉంటే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఏదైనా ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని చూపిస్తారు, ఇగో వీళ్ళు అరెస్ట్ అయినరు అని. ఇప్పటిదాకా అటువంటిది జరగలేదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం కూడా సమంజసం కాదనుకుంటున్నాం. మరో ప్రశ్న, ఇప్పటివరకు కవిత అరెస్ట్ గురించి మీ పార్టీ పెద్ద కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదు? అమ్మ ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్. ఇక్కడ ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుందనేసి నేను భావిస్తున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలా అంటే ఆప్ అనేది యాంటీ కరప్షన్ బేసిస్ మీద వచ్చిన పార్టీని, ఆ పార్టీని మలైన్ చేస్తే, సో వాళ్ళని ఇబ్బంది పెడితే మాకు ఎదురుండదు అనేది బీజేపీ భావన. కాబట్టి దాంట్లో ఎక్కడెక్కడ బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఏమేం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి కూర్చోబెడతారు. మీరు ఒక ఉదాహరణ చెప్తున్నాను, శరత్ చంద్రారెడ్డి ఒక అక్యూజ్డ్ A3 A2 ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ 25 కోట్లు తీసుకొని అతనికి బెయిల్ ఇచ్చిన సందర్భము, ఇంకొక అక్యూజ్డ్ వాళ్ళ పార్టీ అలయన్స్ తరఫున ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటమ్మా? మీరు ఆలోచించాలి. ఇది అంతా పొలిటికల్లీ మోటివేటెడ్. అంటే ఒక ఆప్ పార్టీని ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు అనేది ఉండకూడదు అనేది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు గట్టిగా ఒక నిర్ణయించుకొని ఈ పార్టీలు ఉంటే రేపటికి మనకు ఇబ్బందికరంగా ఉంటుందనే
ఉద్దేశంతో ఈ పార్టీని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగం. చివరి ప్రశ్న, గత కొన్ని రోజుల నుంచి మీరు కాంగ్రెస్ నేతలను కలవడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా చేరాలి అని బతిమలాడో బుజ్జగించో లేదంటే చాలా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తుంది. ఏంటి అంటే ఎవరు ఆపుతున్నారు మీరు రాకని? అటువైపు సీఎం రేవంత్ రెడ్డి ఆపుతున్నారా? అంటే పార్టీ డీకే శివకుమార్ని కలవడం జరిగింది మల్లారెడ్డి గారు, దాని తర్వాత వేం నరేందర్ని కూడా కలవడం జరిగింది. అంటే ఏంటి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని కాంగ్రెస్లో చేరే ఆలోచన ఏమైనా ఉందా? అమ్మ, మీకు ఇంతకుముందు చెప్పినా, నేను ఇంతవరకు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నేతను కలవడం జరగలేదు. మీకు ఒక్క విజువల్ అన్న ఏదైనా కాంగ్రెస్ నేతను కలిసిన విజువల్ మీకు కనిపించిందా? కనిపించలేదు. కాబట్టి డిమాలిషింగ్ గురించి మీరు వేం నరేందర్ని కలిశారు అని చెప్పి, సో నేను డెమాలిషన్ అవుతున్న సందర్భంలో పొద్దున 7 గంటలకే డెమాలిషన్ టీం అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు నేను స్వతహాగా అక్కడ ఏం జరుగుతుందో కలెక్టర్ గారిని అడగడానికి ప్రయత్నం చేశాను. స్థానికంగా ఎంఆర్ఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని అడగడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తలేరు. ఎందుకంటే నోటీస్ ఇచ్చి ఒక 15 days టైం ఇవ్వాల్సిన పరిస్థితి పోయి ఇమీడియట్లీ డెమాలిషన్ ఎందుకు వస్తుండ్రో అని మేము అడుగుతున్నాము. అది కూడా మీకు 166 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ వదిలిపెట్టి నా ఒక్క కాలేజ్ మీదనే ఎందుకు వస్తున్నారో అని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేదు. తర్వాత నేను నిర్ణయించుకున్నాను, కనీసం ఇక్కడ మనకు బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి, సార్ ఇది ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది, కొంచెం మీరు ఇంటర్వెన్షన్ చేయండి అని ఉద్దేశంతో వెళ్దామంటే ఆయన ఆ రోజు ప్రొద్దున్నే ఢిల్లీకో ఎక్కడికో, ఖమ్మంకో, బహుశా ఎక్కడ ఆయన నియోజకవర్గానికో ఎక్కడికో వెళ్ళారు. ఆయన అవైలబుల్ లేదు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడానికి వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారుడు కాబట్టి ఆయనను కలవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన టైం ఇచ్చాడు, కలిసే ఆయనకు చెప్పినా ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా మా కాలేజీలు ఇట్లా పెట్టినామన్నా ఈ సందర్భం ఇది, సో దయచేసి కొంచెం ఇంటర్వెన్షన్ చేయండి అని ఆయన అన్నాడు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాం. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్ వెళ్ళాక మాకు కోర్టు 11 o'clockకి డైరెక్షన్ ఇచ్చింది. మీరు నిజంగా అంటే ఇందులో ఎంత కుట్ర ఉంటుంది అనేది మీరు ఒకటి గమనించాలి. 11 o'clock కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే, నేను ఈ కేసుని మండేకి పోస్ట్పోన్ చేస్తున్నాను, సో మండే వరకు స్టాటస్ కో మెయింటైన్ చేయండి అని వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ తోటి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పియడం జరిగింది. చెప్పించినాక కూడా వాళ్ళు ఆపట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, అడిషనల్ కలెక్టర్ ఎవరైతే స్థానిక సంస్థలని మున్సిపాలిటీలను చూసే కలెక్టర్ గారు ఏమంటారు, నాకు కోర్టు నుంచి డైరెక్షన్ ఉంటేనే నేను ఆపుతా అని. అదేవిధంగా అక్కడ ఏసీపీ వచ్చిన అతను ఏమన్నాడంటే, మాకు కోర్టు డైరెక్షన్ లేదు, మీరెందుకు ఇంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే, మేము ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా అని అతను మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ మేము ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు దృష్టికి తీసుకెళ్ళినాక మళ్ళీ అడిషనల్ కలెక్టర్ని కూడా కలవడానికి ఆయన ఆఫీస్ పోయి వివరంగా 5 ఎమ్మెల్యేలం కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, మీ స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్పిండు, మీ మున్సిపల్ కమిషనర్కి ఏమొచ్చింది, అవసరమైతే మీరు కూడా మాట్లాడండి అని ఆయన ఫోన్ నుంచి కాల్ డేటా తీసుకుంటే ఆయన ఫోన్ నుంచి కూడా మీకు తెలుస్తుంది. ఆయన స్టాండింగ్ కౌన్సిల్ని అడిగిండు, ఏం చెప్పిండు అంటే ఆయన చెప్పిండు, సార్ నాకు కోర్టు ఆర్డర్ లేని నేనేం చేయలేను అని అతను చెప్పిండు. సో మేము రిటర్న్ వచ్చేసరికి అంతకుముందు ఒక్క జేసీబీ ఉన్నది, ఆ డ్రిల్లింగ్ మిషన్ అంటే పడగొట్టడానికి యూజ్ చేసే డ్రిల్లింగ్ మిషన్ 2 ఉండేది. మాకు రిటర్న్ గిఫ్ట్గా అడిషనల్ కలెక్టర్ గారు ఇంకో 2 జేసీబీలని, ఇంకో 4 డ్రిల్లింగ్ మిషన్లు అడిషనల్గా పెట్టి ఏసీపీ గారు అడిషనల్ ఫోర్సెస్ని దించి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టిండ్రు. సో మేము కోర్టుకి నివేదిక పెట్టంగానే ఆయన ఇమీడియట్లీ స్టే ఇచ్చిండు. ఇమీడియట్లీ నేను స్టే ఇస్తున్నాను, దీన్ని నేను ఫర్దర్ పోస్ట్ చేసేంత వరకు అక్కడికి యాక్షన్ చేయొద్దు అని. అయినా మాకు కోర్టు ఆర్డర్ రాలేదు అని కోర్టుని క్లియర్గా ధిక్కారం చేస్తూ అడిషనల్ కలెక్టర్ గారు, ఏసీపీ గారు, అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మాకు ఈ సంబంధం లేదండి, మా కలెక్టర్ గారు దీన్ని ఆపొద్దు అంటున్నారు, మాకు కోర్టు డైరెక్షన్ వచ్చేదాకా ఆపొద్దు అని 5 o'clock వరకు ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ వచ్చిందో అప్పటి వరకు కూడా డెమాలిషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇది మా పరిస్థితి. ఇందులో మేము ఏ నాయకుడిని కలవలేదు. అక్కడ అవసరం మాది కాబట్టి ఒక నాయకుడిని వెళ్ళి కలిసినాం. అక్కడ బతిమలాడింది ఏం లేదు. అంటే రిక్వెస్ట్ చేయడానికి ఇప్పుడు బిజినెస్ ఉంది, ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే అడుగుతారు కదమ్మా. ఇప్పుడు మేము పోయి ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే ఆయన ఇప్పుడు ఒట్టి ఎమ్మెల్యే కాబట్టి ఆయనను అడగలేము కదా.
మేము పోయి ఆయననే అడుగుతాం కాబట్టి ఆయనని అడిగాం అట్లా. ఇక్కడ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన సీటు ఇప్పుడు మాత్రం లక్ష్మారెడ్డిని నించోబెట్టారు. మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? అంటే ఈ మూడు పార్టీలు కూడా చాలా రెప్యూటెడ్గా తీసుకుంటున్నారు. మీకు అదే చెప్తున్నాను, ఇప్పుడు మాకు ఇక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ మా దిక్కున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను చూసుకుంటే మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 3.5 లక్షల పైచిలకు ఓట్లు, అంటే ఆధిక్యం మా వైపు ఉంది. కాబట్టి తప్పకుండా మాకు మిగతా వాళ్ళది పోటీయే కాదనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడు అనేసి నేను భావిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, మర్రి రాజశేఖర రెడ్డి మరియు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది చాలా, అంటే ఇప్పుడు మేమైతే ఇంతవరకు అసలు అట్లాంటి ప్రయత్నమే చేయలేదమ్మా. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చిండు, నేను గెలిచిన. కాబట్టి మా పార్టీ పైన పూర్తి విశ్వాసం ఉంది. నాకు ఎటువంటి ఆపద వచ్చినా వాళ్ళు నిలబడతా అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పూర్తి విశ్వాసం మా పార్టీ పైన పెట్టి ఉన్నాము.